ప్రేమగల దేవుడు, కృపగలైనటువంటి ప్రభువు, నిత్యముగా ఆయన మరొక దినాన్ని చూడటానికి, మరొక కృపా దినములోకి ప్రవేశించబడటానికి మితిలేనటువంటి ఆయన యొక్క కనికరము, ప్రేమ, కరుణ, కటాక్షమును బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరొక దినములోకి ప్రవేశించి కృపావాక్యాన్ని వింటూ కృపలో బలపడుతూ, కృపలో ఎదుగుతూ, కృపను బట్టి వర్ధిల్లటానికి ఆసక్తి కలిగినటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట మీకందరూ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక దినములో ప్రభు మనకై ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాటని చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మా ప్రేమగల తండ్రి, జీవముగలైనటువంటి ప్రభు, ఈ కృపా వాక్యానికై స్తుతిస్తున్నాం. తండ్రి, మరుగుపరచండి, మీరు వివరించి బోధించండి. బిడ్డలకు మేలు కలిగినట్లుగా, క్షేమము కలిగినట్లుగా బిడ్డల జీవితాలలో మీ కార్యములను జరుగునట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినములో ప్రభు మనకిచ్చినటువంటి కృపావాక్యములో ఆయన చెప్పేటువంటి మాటలు, దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి దేవుడు అనడానికి మరి ఇంకొక పేరుగా చెప్పాలంటే ప్రేమ. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. ఆయన ఆ బిరుదు కలిగినటువంటి ప్రభువుగా ఉన్నాడు. అలాంటి దేవుడు ఆయన చూపించేటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ యొక్క ప్రేమే కాకుండా ఆయన విడువక కృప చూపించేటువంటి దేవుడు కనుక ఆయన ప్రేమ, ఆయన కృప భూమి మీద ప్రభు ఉంచాడు. కాబట్టి ఈ ఒక్కరు నశించిపోవటము అనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆయన తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి, నరకం నుంచి తప్పించబడి నిత్య జీవం పొందాలని ఆయన చూపించినటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. కనుక ఈ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమలో ఎలాంటి మార్పులు అనేవి కలవు. అందుకని భక్తులు అంటారు, కోపించుచూనే వాత్సల్యము మా మీద చూపించుచున్నావు, దినదినము నూతనమైనటువంటి వాత్సల్యముతో మమ్మలను ప్రేమించుచున్నావు అని అంటారు. కనుక ఆయన ప్రేమ అనేది దినదినము నీ మీద పెరిగేటువంటి ప్రేమే కానీ అది తగ్గేటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమకు మనము పాత్రులముగా యోగ్యములుగా
ఉన్నప్పుడు ఆ ప్రేమ గలటువంటి దేవుడు మన జీవితాలలో ఎలాంటి కార్యాలు మనం చూడగలము అనేది ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి మాటలను బట్టి కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 33వ కీర్తన 4-5 చరణాలలో యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఈరోజు ఎవరు దేవుని చేత ప్రేమించబడతారు, ఎవరు దేవుని కృపను పొందుకుంటారు అంటే నీతి న్యాయమును అని రాయబడింది. ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తాడు కాబట్టి మనలో ఆయన నీతిని ఉంచారు. ఆయన నీతిమంతుడు, తన నీతిని మనకు ధరింపచేశాడు. పాపం చేసి మానవుడు నీతిని కోల్పోయినప్పటికీ కూడా తన ప్రియకుమారుని లోకానికి పంపించి మానవుని పాపము తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు మీద వేసి సిలువలో శాపగ్రస్తమైనటువంటి శరీరంగా మార్చి ఆ శిక్ష ఆయన మీద వేయటానికి కారణం ఏంటంటే దేవుని నీతి తిరిగి మనము ధరించుకోవటానికి, ధరింప చేయటానికి ఆ యొక్క పని ప్రభు చేశారు. ఇందులో దేవుని ప్రేమ ఇమిడి ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. కనుక మనలో దేవుని నీతి న్యాయము, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము యథార్థత కలిగి ముందుకు సాగుతున్నంత కాలము విడువని ఎడబాయని శాశ్వతమైనటువంటి ప్రేమ కృపతో దేవుడు మనల్ని పోషించేటువంటి పోషణకర్తగా ఉన్నారు. అలాగనే 1 యోహాను పత్రిక 4:19 అంటాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము అనేటువంటి మాట అక్కడ భక్తుడి ద్వారా రాయబడింది. మనము ఎప్పుడు కూడా దేవుడు మనం ప్రేమించలేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనలను ప్రతి విషయంలో కూడా ఆయన క్షమించి దినదినము ఆయన ప్రేమతో ఆకర్షించి మనలకు ఆహ్వానము తెలుపుతున్నటువంటి ప్రభు ఈరోజు అలాంటి దేవుని బట్టి మనం తిరిగి ఆయన ప్రేమిస్తున్నాం. కానీ అలాగా ఆయన ప్రేమించకుండా ఆయన ప్రేమను బట్టి మన ప్రతి తప్పును కూడా క్షమించబడుతూ ప్రేమ దోషములో కప్పును అన్నట్లుగా ప్రేమలో వృద్ధి చేయవాడు తప్పిదములను జ్ఞాపకం చేసుకోడు అన్నట్టుగా ప్రభు ఆయన దినమెల్లా క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడిగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన ప్రేమించాడు కాబట్టి మన పాపములను నుంచి విడిపించడానికి, మన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించినట్లుగా. కనుక ఈరోజు ఆయన బిడ్డలుగా మనం తిరిగి ఆయన్ని ప్రేమించేటువంటి వారము అని అంటే ఏంటి అంటే, ఆయన ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నాడో, ఏదైతే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో, తన వాక్యాన్ని బట్టి ఏది చూపిస్తున్నాడో, ఏది చేయమంటున్నాడో, ఏది చేయాలంటున్నాడో, ఎలాగుండాలంటున్నాడో అది మనము ఎప్పుడైతే అనుసరిస్తామో ఆ విధంగా లోబడి మనము
ఆయన బిడ్డలుగా మనం కొనసాగిస్తూ ఉంటామో అదే ఆయన ప్రేమించుట. ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వర్ణించలేనటువంటి వారము. మనం ఆయన మాట వింటే మనం ప్రేమించినట్లుగా. ఈరోజు మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని రాయబడింది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి పరిమళ వాసన అంటే ఒక సాక్ష్య జీవితము, సమాజంలో సంఘములో ఒక గౌరవము కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండటానికి మన కొరకు ఆయన తాను బలిగా అర్పణగా అర్పించుకొని మన మీద ఏ దోషారోపణ లేకుండా మనల్ని ఆయన మరి విడిపించి ఆ విధంగా జీవించటానికి ఆయన అర్పణ కావటానికి ఇష్టపడ్డాడు. కనుక ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అంతగా మనము కూడా ప్రేమ కలిగినటువంటి వారముగా, ప్రేమించేటువంటి వారముగా ఇతరుల పట్ల ఆ ప్రేమను కనుపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేశాను. మనం ఉన్నటువంటి స్థితి ఏంటి? అంధకార సంబంధము, అంధకార అధికారములో ఉన్నటువంటి మనం. ఆ అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను చేతిలో ఉన్నటువంటి జీవితాలను విడిపించి మనము అంధకారములో జీవించే జీవితం ప్రభు ఇవ్వలేదు. చీకటి జీవితము అనేది మనం జీవించాలని ప్రభు మనం కలుగు చేయలేదు. మనము ఆయన యొక్క కుమారుని యొక్క రాజ్య వారసులుగా, ఆయన రాజు అయితే రాజు యొక్క బిడలముగా, యేసు ప్రభు వారు ఏ రాజుగా ఏలుబడి చేసేటువంటి అధికారిగా ఉన్నాడు. అదే వారసత్వం కలిగినటువంటి వారంగా మనం ఉండటానికి ప్రభు ఇష్టపడ్డాడు. అందులో ప్రేమ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ క్రమంలో మనం ప్రభువుని ప్రేమించాము అంటే ఆయన మాట చొప్పున మనం జీవిస్తున్నాము. అలాగున్నప్పుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయటానికి ప్రభు ఇష్టపడతారో మన విషయంలో అని చూసినప్పుడు సామెత గ్రంథము 8వ అధ్యాయము 17 నుంచి 19 చూసినప్పుడు నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారిని నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమి మరి నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటేను అపరంజము కంటేను నా వలన కలుగు ఫలము మంచిది అని ప్రభు అంటున్నాడు. కనుక ప్రశస్తమైనటువంటి వెండి కంటే నా వలన కలుగు వచ్చబడి దొడ్డది. ఒక ప్రేమ మనకు ఎంత మరి లాభసాటిగా ఉన్నదో, మనలను ఎంతగా అభివృద్ధి పరచబడటానికి తోడ్పడుతున్నదో దేవుని యొక్క ప్రేమ. కేవలం దేవుని మాటకి లోబడి జీవించినటువంటి భక్తులు వారు దేవుని ప్రేమించినట్లే, అలాగా వాళ్ళు దేవుని ప్రేమించినట్లుగా దేవుని యొక్క చేత వాళ్ళు ప్రేమించబడుతూ వాళ్ళు గొప్పవాళ్ళు కాబడ్డారు. వాస్తవానికి మన పితరులు వారు చేసేటువంటి పనిబాట్లు చూసినప్పుడు వాటి వచ్చే ఆదాయం ఎంత, ఆదాయం బట్టి వాళ్ళు జీవించేటువంటి ఆ జీవితానికి సరిపోయేటువంటివి తగినటువంటి ఇదిగా ఉందంటే ఏం లేదు. ఆ పూటకి ఏదో చేసుకునేటువంటి వాళ్ళు దేవుణ్ణి బట్టి, దేవుణ్ణి ప్రేమించిన దాన్ని బట్టి, దేవుని చేత ప్రేమించబడినటువంటి వారుగా వాళ్ళు
గొప్పవాళ్ళుగా మార్చబడ్డారు. అలాగనే మరి రోమపత్రిక 8:37 ప్రకారంగా ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటినీ అత్యధిక విజయము పొందుచున్నాము అని అంటాడు. కనుక ఇప్పుడు మనకు విజయము అనేది ఆయనే ఇవ్వాలి. మనకు ఐశ్వర్యము, ఘనత, స్థిరమైనటువంటి కలిమి, మరి బంగారుతో పోల్చిన, వెండితో పోల్చిన అది సరితూగనటువంటిది. ఆయన ఇచ్చేటువంటిది ఏదైనా కూడా మనకు శాశ్వతమైనటువంటిది అనేది మనకు తెలియపరుస్తుంది దేవుని వాక్యం. అలాగనే యాకోబు పత్రిక 1:12 ప్రకారంగా శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఈరోజు దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి వారముగా దేవుని మాట వినడంలో దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉన్నప్పుడు మనం గొప్పవారు కావటానికి, ఆస్తికర్తలు కావటానికి, విజయం పొందటానికి, సాక్ష్యం కలిగి ఉండటానికి ఈరోజు జీవ కిరీటము అనేది ప్రభు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు అని అంటే ఎంత గొప్ప మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత మంచి మనసున్నటువంటి మహారాజు మన ప్రభు అనేది మనం గ్రహించి ఆయన ప్రేమకు పాత్రులుగా ఆ ప్రేమ నుండి మనం తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. దానికి మరి ఎఫెసీ పత్రికలో అంటాడు, మరణమైనను, జీవమైనను, కరువైనను, ఖడ్గమైనను, అది ఎలాంటి ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా మనము ఆ విధంగా ఊహించుకుంటే మనము ఏ అర్హత మనకుంది, మనకు యోగ్యులమేనా, మన జీవితం ఏంది, మనం బ్రతికేంటి, అలాంటిది మనల్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఆ ప్రేమకు రుజువులు ఎలాంటి తన ప్రియకుమారునే మన కొరకు ఇవ్వటానికి వెనకాడినటువంటి దేవుడు ఆయన ప్రేమను బట్టి సమస్తం కూడా మనకు మేలు కొరకే సమకూర్చబడటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి ఆయన ప్రేమకు దూరం కాకుండా, ఆయన కృపకు దూరం కాకుండా మనము మనుషులను, లోకాన్ని చూచి క్షణకమైనటువంటి ఆనందాల సుఖం కొరకు ఆ ప్రేమకు కృపకు దూరమైనామంటే జీవితంలో అన్నీ కోల్పోయినట్లుగానే అంతగా నష్టపోయి ఇంకేమీ లేనటువంటి వారముగా, వ్యర్థులముగా, దరిద్రులముగా, భ్రష్టులుగా మార్చబడేటువంటి జీవితాలు లోకంలో ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించి ప్రభు మనల్ని ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. భక్తులైనటువంటి పౌలు గారు ఆయన అనేటువంటి మాట ఏంటంటే, గలతీ పత్రిక 2:20 ప్రకారంగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. కనుక ఈ జీవితము నాది కాదు, జీవించేటువంటి వాడిని నేను కాదు. ఈ జీవము ఎవరి వల్ల నాకు కలిగిందో, ఈ జీవం కలిగి ఉండటానికి తాను ఎవరైతే నా కొరకు తాను అర్పించుకున్నాడో ఆయన కొరకు జీవించటానికి విశ్వాసాన్ని సంపాదించుకున్నాను. ఆ విశ్వాసం వలన నన్ను ప్రేమించినటువంటి వాని కొరకు జీవించటానికి నేను సిలువ వేయబడినటువంటి వాడినిగా, లోకానికి నేను లోకానికి సిలువ వేయబడినటువంటి వాడినిగా ఉన్నాను. కనుక ఇంక నుంచి జీవించువాడు నేను కాదు, నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నటువంటి వాని కొరకు విశ్వాసం కలిగి నేను జీవిస్తున్నాను. అది లైఫ్లో ఒక మంచి నిర్ణయము,
ఒక డిసైడ్మెంట్కి వచ్చి మాట్లాడేటువంటి మాట. కనుక ఉదయకాలం మందు ఈ కృపావాక్యాన్ని బట్టి ఎవరు కూడా దరిద్రులు కాదు, ఎవరు కూడా నష్టపోయేటువంటి వారు కాదు. లేమి అనేది మన జీవితాల్లో ఏలుబడి చేయటానికి, మన ఒట్టివారిగా వెర్రివాళ్ళుగా మనము లోకానికి విచిత్రమైనటువంటి మనుషులుగా ఉండటానికి కాదు, కానీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండటానికి ఒక రాజరికంలో ఉన్నటువంటి ఆ యొక్క కలిగి ఉండవలసినటువంటి సిరి సంపదలు, అందును బట్టి అపజయము అనేది ఎరగక విజయ వీరులుగా ముందుకు పోవటానికి మన జీవితాల్లో ప్రభు ఎంత గొప్పగా తలుస్తున్నాడో, వాగ్దానం చేయనటువంటి జీవ కిరీటము కలిగినటువంటి వారంగా ఇవన్నీ కూడా మనకి ఇవ్వటానికి ఏ అర్హత ఉన్నది అంటే ఏమీ కూడా లేదు. ఒట్టి వాళ్ళమే ఆయన యొక్క సాష్టాంగంగా సాగిలపడి ఆయన పాద పద్మంలో అద్దుకొని ప్రభువుని ఘనపరచటమే ఆయన కోరినట్లుగా, ఆయన ఇచ్చినట్లుగా జీవితాన్ని జీవించటమే. ఇటు సహాయము, ఇటు కృప, ఇటు ప్రేమతో మరి ప్రేమించబడేటువంటి బిడ్డలుగా ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డకు కూడా అందించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి ప్రేమగలిగినటువంటి మా రాజా, ఈ ఉదయకాలం మంది వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నిశ్చయంగా బిడ్డలకు నాయన ఆ ప్రేమకు పాత్రులుగా, ఆ కృపకు అర్హులుగా బిడ్డలను చేర్చి వాళ్ళని వర్ధింపచేయమని నాయన బిడ్డలను హత్తుకొని బిడ్డలు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు ఉన్న తండ్రి ప్రేమ, శాశ్వతమైనటువంటి కృప చూపించేటువంటి యేసయ్య కృప ఎప్పుడు కూడా ఆనందం కలిగి ఆనందమయముతో ప్రభుని స్తుతించేటువంటి స్థితి కలుగు చేసేటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ మాటలు వింటున్న బిడ్డలకును, అనుసరిస్తున్న బిడ్డలకును, ఎదుగుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను కలిగిన యావత్తు మీద కృప చూపించి ప్రేమతో మిమ్మలను వృద్ధిపరచునుగాక. ఆమేన్.